గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా ఇప్పుడు బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితిపైనే మెయిన్ న్యూస్గా తీసుకున్నాయి. అన్ని పత్రికలు కూడా సరిహద్దులో ఉన్నటువంటి పరిస్థితిని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటు సైనికులకి తర్వాత అన్ని రాష్ట్రాలకు కూడా ఆయన సూచనలు చేశారు. మెట్రో నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ఉగ్రవాదులు ఏ క్షణమైన ప్రతీకార దాడులకు తెగబడేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా రాష్ట్రాలకు హెచ్చరించారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు, అందులో తెలంగాణ కూడా ఉంది. ఇప్పటికే ఆల్రెడీ సీఎం కేసీఆర్తో కూడా హోంమంత్రి మాట్లాడారు రాజ్నాథ్ సింగ్. ఆ వార్త అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. అయితే ఆ బార్డర్లో ఉన్నటువంటి దాదాపు 1000 గ్రామాలను ఖాళీ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అక్కడ ఉన్న పరిస్థితి నేపథ్యంలో అది ప్రధానంగా ఉన్నటువంటి న్యూస్. ఇక మన రాష్ట్ర విషయానికి వచ్చినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. నిన్నటితో ఎంగిలి బతుకమ్మతో మొత్తం బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయ్యాయి. మొత్తం అన్ని పల్లె నుంచి పట్టణం దాకా హైదరాబాద్లోని అన్ని కాలనీలతో సహా అన్ని చోట్ల కూడా బతుకమ్మ వేడుకలు జరిగాయి నిన్న. అది ఇంకో ప్రధానమైన వార్త. ఆ తర్వాత ఈసారి వర్షాలు బాగా కురిశాయి. అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అన్నీ కూడా జలకళతో కళకళలాడుతున్నాయి. నిన్న సీఎం కేసీఆర్ ఈసారి పూర్తిగా ఈ చేపల పెంపకానికి 100% సబ్సిడీ ఇవ్వాలని చెప్పి అధికారులకు సూచించారు. ఎల్లుండి నుంచి చెరువులోకి చేపల పిల్లలు వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి సీఎం చెప్పారు. ఆ వార్త కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత నమస్తే తెలంగాణ ఇంకొక ప్రత్యేక కథనం తీసుకుంది. ముసాయిదా యథాతథం, స్వల్పంగా మండలాల మార్పులు, దసరా నుంచి కొత్త జిల్లాలను అనేటువంటి ఒక కథనం తీసుకుంది నమస్తే తెలంగాణ. ఆ వార్త ఒకటి మెయిన్గా ఉంది. ఇప్పుడు దసరా నుంచి కొత్త జిల్లాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇది ముఖ్యంగా ఉన్నాయి. తర్వాత ఈ కూల్చివేతలకు సంబంధించి ఈ నాలాలపై ఉన్నటువంటి ఆక్రమణలు, తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి ఇప్పటివరకు జిహెచ్ఎంసీ చేసింది. ఇక సిటీ సరౌండింగ్లో ఉన్నటువంటి లేకపోతే సిటీకి ఆనుకున్నటువంటి గ్రామ పంచాయతీలకు కూడా కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. నిన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిస్థితిని సమీక్షించారు. నాలాలపై ఉన్నటువంటి తర్వాత చెరువుల మత్తర్లి చెరువు ప్రవాహానికి అడ్డగా ఉన్నటువంటి ఏ కట్టడానికి కూడా వదిలేదు లేదు. ఆయన కూడా అక్రమ నిర్మాణాలే కూల్చేస్తామని చెప్పి నిన్న మంత్రి హెచ్చరించారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ముందుగా జిల్లాలపై మాట్లాడదాం. మనతో ఇష్యూపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు గంట వెంకటరమణారెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత మాజీ ఎంపీ బంద జగన్నాథం గారు మాట్లాడుతున్నారు. జగన్నాథం గారు, దసరా నుంచే జిల్లాలో పాలన అంటున్నారు, ఖచ్చితంగా చేయాలని చెప్పి అక్కడ స్టార్ట్ కావాలని చెప్పి ఇప్పటికే సీఎం గారు అధికారులందరికీ ఆదేశించారు. సో ముసాయిదా యథాతథం, స్వల్పంగా మార్పులు ఉండే అవకాశం ఉంటుందని చెప్పి నమస్తే తెలంగాణ ఒక కథనం వచ్చింది. ఎట్లా చూస్తారు దీన్ని? ఇంకా ఈ దాదాపు 1,00,000 అర్జీలు వచ్చాయన్నారు, అవన్నీ స్క్రూటినీ జరుగుతుందా? అర్జీలు రావడం సహజం. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏమనుకుంటారంటే నా ఊరే మండలం కావాలి, నాకు రెవెన్యూ డివిజన్ కావాలి, నా పరిధి నాకు జిల్లా కావాలి అనే ఆలోచనతో కొన్ని ఉన్నాయి. కొన్ని రాజకీయ కారణాలు కూడా కొన్ని చేయిస్తుంటారు కొంతమంది. అటువంటి దీంట్లో సహజం, వాళ్ళ యొక్క రైట్ ఇది అర్జీలు ఇవ్వడానికి. కానీ ప్రభుత్వము చాలా ఎక్సైజ్ తర్వాత, ఎందుకంటే ఇవి ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మొదలుకొని జిల్లాల పునర్విభజన చేస్తామని చెప్పింది. దీంట్లో ఆ యొక్క ప్రక్రియను మొదటి నుంచే మొదలుపెట్టేసి అధికారులకు సూచనలు ఇస్తూ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి దాని ప్రకారం జిల్లాలో ఏ విధంగా చేయాలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ముసాయిదాలు పంపినప్పుడు పలుమార్లు ఆ ముసాయిదాలను చాలా పూర్తి స్థాయిలో దాన్ని చర్చించడం జరిగింది. తర్వాత అఖిలపక్ష మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా లేదా రెవెన్యూ డివిజన్ స్థాయిలో లేదా ఆఫీసర్స్ వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. ప్రజల యొక్క వాళ్ళకు ముందే ఇన్ఫామ్ చేసి 2 రోజుల ముందు పలానా ప్లేస్లో అధికార బృందం వస్తుంది, మీరు వచ్చి కలవాలి, వాళ్ళని మీ అభ్యంతరాలు కానీ మీ యాక్సెప్షన్ ఇవ్వాలని చెప్పడం. ఈ ప్రక్రియనంతా పూర్తి చేసిన తర్వాత ఆనాడు ఒక ముసాయిదాను అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ సాధారణంగా ఏముంటాయంటే అంతా ఒక ముసాయిదా ఇచ్చినామంటే డిబేట్కి ఇచ్చినామంటే అంటే అది దాదాపు 99% అదే ఆమోదం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదే ప్రక్రియలో భాగంగా ఏవైనా ఇప్పుడు కొన్ని మండలాలు ఒక్కోసారి ఈ అధికారుల దీంతో మిస్ అవుతుంటాం. వాటిని సవరించవలసిన బాధ్యత కూడా గవర్నమెంట్ ఉంటుంది, కేవలం అర్జీలని కాదు. సో ఈ ప్రక్రియనంతా లేదా చాలా కాలం నుంచి చేసిన తర్వాత వీళ్ళు వచ్చిన అర్జీల్లో సాహిత్యకత ఉండాలి. కేవలం తన స్వార్థం గురించి తన ఇదని మాట్లాడుకోకుండా సాహిత్యకత ఉంటేనంటే, రీజనింగ్ చూపిస్తానంటే వాటిని యాక్సెప్ట్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ దాదాపు ఒక వారం రోజుల నుంచి వీటన్నిటిని కూడా స్క్రూటినీ చేస్తూ ఉన్నారు. నేను అనుకుంటాను మరి ఈనాడు కథనం నమస్తే తెలంగాణలో వచ్చిందంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 100% కరెక్టే, జిల్లాలకు సంబంధించిన మాట. తర్వాత మండలాలు రెవెన్యూ డివిజన్లు కూడా నేను అనుకుంటాను ఏవి కూడా పెంచడానికి
సుముఖంగా లేనట్టు ఉన్నట్టుంది. స్టాఫ్ను కూడా ఆల్రెడీ సమాయత్తం చేయడం జరిగింది. ఈ ఒక నెల రోజుల నుంచి లేదా పూర్తిగా నిన్న మా జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో చూస్తే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా బండల్స్ ఎక్కడ కట్టి పెట్టారంటే ఏ జిల్లాకు ఆ జిల్లాకు తరలించడానికి. అధికారులు కూడా రెడీగా ఉన్నారు. అధికారులు కూడా సూచనప్రాయంగా మీరు పలానా దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది అని. అంటే ఇప్పుడు పర్మనెంట్ క్లాసిఫికేషను అలాట్మెంట్ అవ్వట్లేదు. వర్క్ టు ఆర్డర్ అంటే గవర్నమెంట్ ఎక్కడ పని చేయమంటే అక్కడ చేయాలి. సో డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్ రియాక్ట్ చేస్తారు. అది ఆ ప్రక్రియ ఉంది. దాదాపు ఇంతకుముందు నోటిఫై చేసిందే అనుకుంటున్నా 100% అదే. దసరా నుంచి పాలన శురు అవుతుంది. రమణారెడ్డి గారు మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ చేస్తామని కేసీఆర్ గారు ఎన్నికల హామీలో చెప్పిండు. సరే, చేయడానికి ఇప్పుడు ఉండేటువంటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా పార్టీలకు కూడా ఏం అభ్యంతరం ఉండదు. కానీ ఇది ఏకపక్షంగా ఇది ఒక సొంత వ్యవహారమైనట్టు వారి ఇంటి కార్యక్రమం అయినట్టు చేసుకోవడం అనేది ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రశ్నించేటువంటి కొన్ని జిల్లాలు కొన్ని 1,00,000 అప్లికేషన్స్ వచ్చినాయి. కనీసం వాటిని చూసేటువంటి పరిస్థితులు కూడా అన్నీ కూడా బుట్టదాఖలు చేసేసి వారు ఏదైతే జిల్లాలో ఏమి చూడట్లేదండి. నాట్ ఈవెన్ 1 అప్లికేషన్ కూడా చేయట్లేదు. ప్రజా ఉద్యమాలు జరిగేదని పట్టించుకోవడం లేదు. అనేక రోజులు దీక్షలు చేశారు, దాన్ని పట్టించుకోలేదు. ఏది కూడా పట్టించుకోకుండా బుల్డోజ్ చేసుకొని వాళ్ళు ఈరోజు అనుకున్న పద్ధతులు చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా డెమోక్రటిక్ వేలో కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే వారు ఏదైతే మనసులో ఉందో అది ఇప్పుడు హన్మకొండ జిల్లాకు వద్దని ఆ రోజు జిల్లా బంధువులు ఇవన్నీ కూడా జరిగినాయి. జనగామ జిల్లా కావాలని, గద్వాల జిల్లా కావాలని ఇవన్నీ ఉన్నారు. వాటిని అసలు కన్సిడరేషన్ లేదు. నేను ఏది అనుకున్నానో అదే పద్ధతిలో అవుతుందని చెప్తాను. అయితే ఈరోజు అదంతా కూడా గోప్యంగా అంటే అంతర్గతంగా జిల్లాలో ఉండే కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ భవనాలు చూసి వచ్చాడు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు దసరా నాడుకే దసరా 2 రోజుల ముందు 1 రోజు ముందు వస్తుంది. ఆ రోజు డైరెక్ట్గా రిబ్బన్ కత్తిరిస్తారు, బోర్డులు పెట్టేస్తారు, అయిపోతుంది అనే పద్ధతిలో ఉన్నది. ఇప్పటికైనా వారి ఆ రోజు ఆల్ పార్టీ మీటింగ్ పిలిచిన రోజు కూడా మళ్ళీ మీటింగ్ పిలుస్తా, మీ ఒపీనియన్ తీసుకుంటా, నేను గౌరవిస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఈరోజు ఆ పద్ధతిలో పోవడం లేదు. ఈరోజు వారు ఎప్పుడైతే అన్ని జిల్లాల పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మళ్ళీ మీటింగ్ ఉంది 2 రోజులు అంటున్నారు. సరే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలను పిలిచి మాట్లాడితే ఏముంటుంది? ఈరోజు అనుకోకుండా ప్రజాస్వామ్యంలో వేరే పార్టీలకు గెలిచిన వాళ్ళు కూడా ఇదంతా వాళ్ళ తీర్థం పుట్టుకొని పునీతులైనటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు. కాబట్టి ఇక ఇదంతా కేవలం హై వాష్ కొరకు జరిగేటువంటి ప్రక్రియ తప్ప వేరే కాదు. రేపు పొద్దుగాల ఎవరైనా కోర్టుకు పోయినా ప్రాసెస్ ఏమేమి చేసినంటే మేము జిల్లాలో అందరినీ పిలిచినాం, మాట్లాడినాం, ఆల్ పార్టీ మీటింగ్ పిలిచినాం, అన్ని ఒపీనియన్ తీసుకున్నాం, 1,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఇవన్నీ వచ్చి ఒక కౌంటర్ ఫైల్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది తప్ప వేరే ప్రొసీజరల్లీ చేసినామా లేదనేది కోర్టుకు అవసరం. మేము ప్రొసీజరల్లీ చేసినాం కదా, జరుగుతుందా అని ప్రశ్న అంటున్నారు. జరిపించినాం కదా ఇప్పుడు దాకా. పెద్దల జగన్నాథం గారు చాలా సీనియర్ పార్లమెంటరీ, మాకు తెలుసు. ఇదంతా కూడా తంతు పూర్తి చేస్తా ఉన్నారు తప్ప ఇందులో ఏ మాత్రం కూడా ఇప్పుడు ప్రతిపక్షాలను కన్సిడరేషన్లో తీసుకున్నప్పుడు అది అవసరమైతే దాన్ని వెబ్సైట్లో పెట్టి ఎవరెవరు ఏం చేసిండ్రు వారు మొన్నటిసారి అడిగినప్పుడు ఒకే సంతకంతో 4,000 అప్లికేషన్లు కాబట్టి ఆ జిల్లా గురించి అసలు పట్టించుకోం. ఇప్పటివరకు ఏమొచ్చినాయో చెప్తలేదు. అది ఒక కారణం. ఈవెన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో కదా మీరు అన్నది మాట ప్రస్తావనకు వచ్చినప్పుడు దీన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళ ప్రకారం ఇచ్చింది, ఇది మేమన్న మాట కాదు. అది దానిలో సైక్లో స్టైల్ చేసేసి లేదా సంతకాలు పెట్టేసి ఇచ్చినారని అది ప్రూవ్డ్. అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పింది. దాన్ని మనం ఇప్పుడు డిబేట్ చేసుకోవడం ఉత్తమంగా అనుకుంటాను. అది కన్సిడర్ చేసుకోమని చెప్పేశారు. అందుకనే కన్సిడరేషన్ చేయలేదండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక డెమోక్రసీ అనే దానికి అర్థం లేకుండా చేసినారు. నో ట్రాన్స్పరెన్సీ, డెమోక్రటిక్ ప్రొసీజర్ ఏం లేకుండా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటూ రెండవసారి అవసరమైతే 3వసారి మీటింగ్ పెడతారని చెప్పి చెప్పడం జరిగింది. లేదు, ఫస్ట్ మీటింగ్ అయిన తర్వాత అదే రోజు ఇమ్మీడియట్ సాయంత్రం ఫైనల్ చేసి తెల్లారి డిక్లేర్ చేయడం జరిగింది ముసాయిదా. అప్పుడు చెప్పడం జరిగింది లే ఇప్పుడు కాదు, ఇంకా 2 సార్లు కూడా కూర్చుంటాం, ప్రతిపక్షాలతో మాట్లాడతాం, వారి అభిప్రాయాలు తీసుకుంటాం, వ్యాలిడ్ ప్రపోజల్స్ ఏమైనా ఉంటే మేము కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ ప్రజల కోసం ఆలోచించేటువంటి పార్టీలు వారి అభిప్రాయాలు చెప్పేటువంటి ఒక అవకాశం కూడా ఇవ్వకుండా ఆ అవకాశాలు ప్రజాస్వామ్య పద్ధతిలో అడుగుతున్నవే, డెమోక్రటిక్ గవర్నమెంట్ కాబట్టి ఆ పద్ధతిలో అడుగుతున్న పార్టీలని కూడాను అభిప్రాయాలు తీసుకోండి, ఎవరేం చెప్పింది కూడా ప్రజల ముందర పెట్టండి.
ఎస్ ఈ పార్టీ ఫలానా పార్టీ ఇట్లా ప్రపోజ్ చేసింది, అయినా మేము దీనికి ఈ విధంగా చేస్తామని చెప్తే ఆ యొక్క ప్రొసీజర్ ఫాలో అవుతున్నట్టు ఉంటుంది. అది లేకుండా వాళ్ళు డిసైడ్ చేసిన మేరకే ఎన్ని ఉద్యమాలు జరిగినా, ఎన్ని రాస్తారోకోలు జరిగినా మేము ఎవ్వరి మాట వినేది లేదు, మా లైన్ మాకే ఉన్న మెంటల్ ప్రిపరేషన్తో పోతున్నట్టు గవర్నమెంట్. అయినా మీ సర్కార్ మీ చేతిలో మెజారిటీ ఉంది. దీనిపై సీఎం గారు స్పందించారు. కేవలం రెండు చోట్లనే ఇబ్బందులు ఉంది, అక్కడ ఫీజిబిలిటీ కాదని చెప్పి అన్నారు సీఎం. నేను చెప్తా, ఫీజిబిలిటీ ఉన్న చోటనే వ్యాలిడ్ ప్రపోజల్స్ ఉంటే ఫలానా కాంగ్రెస్ పార్టీ ఫలానా బీజేపీ ప్రపోజ్ చేసింది, ఈ వ్యాలిడ్ ఉన్నది లేదు, వ్యాలిడ్ వాళ్ళ తర్కంలో వాదం బలం ఉన్నా ఈ కారణం చేత చేయలేకపోతున్న ఒక పొలిటికల్ పార్టీ, రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీకి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అది లేకుండా రాజకీయ ఉద్దేశాలు ఇవన్నీ కూడా రాజకీయాలు. సంగప్ప గారు ఓడలు బళ్ళు అవుతాయి. సంగప్ప గారు కేంద్ర ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషను అది నాకు తెలిసిన మట్టుకు లేదా ఒక చెక్ మెజర్ అది. ఎందుకంటే దాంట్లో పొలిటీషియన్స్ ఉంటారు. పొలిటీషియన్స్ ఉండకుండా లేదా గవర్నమెంట్లు అన్నీ లేదా వాళ్ళ యొక్క పాపులిస్టిక్ మోసని పెట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా వాళ్ళకు ఎంతైతే చేయవలసిన అంత చేయటం చెక్ మెజర్గా ఉండే ఆ సంస్థను ఇప్పుడు ఎంసీఏని తీసేస్తారు. ప్రతిదాన్ని మీరు ఎవరైనా అడిగారా? ప్లానింగ్ కమిషన్ తీసేయాలన్నారా? నీతి ఆయోగ్ పెట్టుకుంటామని పెట్టుకున్నారు. ఇప్పటిదాకా దాని స్వరూపమే రాలేదు. ఇప్పటిదాకా ఇంకా సబ్ కమిటీలు వేసినారు. సో ఇటువంటిది ఒక పక్క కేంద్రం అన్ని చేస్తూ అన్ని రద్దే వ్యవస్థలు ఏవైతే ఈ స్వాతంత్రం వచ్చినప్పుడు అన్ని సంవత్సరాలంతా కూడా రద్దు చేసి పోతూ ఈనాడు మమ్మల్ని శ్రీనివాసరావు గారు ఇప్పుడు మధ్యంతరంగా ఎవరిని తీసేద్దని ఒక ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. రద్దయితే మరి బీజేపీ నామినేట్ అయి ఉండాలి కదా. నామినేటెడ్ కాదు, అవి ఎన్ని సంవత్సరాలు రద్దు చేసినా తెలియదా మీకు? అది పేర్లు చెప్పాలేంటి? ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు అవసరమైతే మిమ్మల్ని పిలుస్తారన్నారని చెప్పడం తర్వాత వ్యాలిడ్ అరే నన్ను చెప్పనియండి సార్. శ్రీనివాస్ గారు మీరు చెప్పినప్పుడు నన్ను కూడా చెప్పనియండి. వ్యాలిడ్ సజెషన్స్ అంటే అర్థమైంది. నిజమైన ఆ అభిప్రాయాలు ఉపయోగకరం ఉంటామని అంటే అర్థం కదా. అయిన తర్వాత పార్టీల అభిప్రాయాలు చెప్పినప్పుడు అన్ని నెక్స్ట్ డే పేపర్లో ఏ పార్టీ ఏం మాట్లాడేది వచ్చింది కదా. అది మళ్ళీ మేము వెబ్సైట్లో పెట్టేది ఏమిటండి అవన్నీ అన్ని పేపర్లు వచ్చాయి. అరే ఉన్నట్టు శ్రీనివాస్ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒకటి చెప్పండి, ముఖ్యమైనటువంటి శ్రీనివాస్ గారు ప్రొసీజర్ తెలవాలి. డెమోక్రసీ అంటే నువ్వు ఇప్పుడు సార్లు నేను మాట్లాడుతా అంటే ఉండదండి. ముసాయిదా పెట్టాము, మేము ముసాయిదా పెట్టాము, దాని మీద విస్తృతమైన చర్య జరిగింది. అవసరమైతే మళ్ళీ పిలుస్తారన్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆ ముసాయిదా దీని తర్వాత మీరు ఇచ్చిన సజెషన్ చేసుకున్న తర్వాత అవసరం లేదనుకున్నారు. ఏమి ఒక కాంపాక్ట్ నుంచి కొద్దిగా అక్కడక్కడ డివియేషన్ ఉంటుంది. ఎవరు 100% ఫుల్ఫుల్గా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇవన్నీ కన్సిడర్లో తీసుకోండి. లేదా ఆ ఏదైతే ప్రకటించే ఆ ముసాయిదానే మేము దాదాపు పేపర్ రాశారు. గవర్నమెంట్ ఫైనల్ పేపర్ రాశారు. దాన్నే మనం ఫైనల్ ఎందుకు తీసుకోవాలి? మనసులో మాట బయటకు అది అట్లా అనుకుంటే పేపరే అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం ఇంకా టైం ఉంది. వీటన్నిటిని క్రోడీకరించుకున్న తర్వాత లేదా ఒక ముసాయిదా కాంప్రహెన్సివ్ ముసాయిదా ఇచ్చాం. ఇవాళ మాట్లాడి రేపు ఇచ్చినారంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ అన్ని ప్రిపేర్ పెట్టుకొని మీటింగ్ వచ్చేటప్పుడు ఇది మేము అనుకుంటున్నాం, ఈ విధంగా చేయాలనుకుంటున్నాం. ఒక బిల్లు వచ్చింది అనుకోండి పార్లమెంట్లో, దాని డిస్కషన్ ఏం చేస్తారంటే బిల్లు పార్లమెంట్ మెంబర్స్ పంపిస్తారు ముందు. ఏమి ఇప్పుడు మీ ఆల్ పార్టీ మీటింగ్లో ఈ ముసాయిదా మీకు ఇచ్చారు, ఇక చూడండి ఇది స్వరూపం అని చెప్పేసి మీరు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఏం లేదు సార్. పెద్దలు జగన్నాథం గారు వారికి తెలిసింది, వారు ఏంటంటే ప్రభుత్వ తరఫున సమర్థించాలి కాబట్టి. కానీ ఈరోజు సగటు ఒక ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో ఎప్పటికీ పరిరక్షింపబడాలనుకునే ఎవరైనా ఇది అప్రజాస్వామికంగా చేసింది ప్రొసీజర్ అంతా అనేది ఈరోజు సగటున ప్రొసీజర్ ప్రకారం అంటే తంతు ఇది నాట్ ప్రొసీజర్ తంతు పూర్తి చేస్తున్నారు తప్ప నిజంగా వారు అన్నారు అవసరమైతే పొలిటికల్ పార్టీస్ మళ్ళీ పిలవాలా? నిజంగా 1,00,000 ఒపీనియన్స్ వచ్చినప్పుడు ఏమనండి 1,00,000 ఒపీనియన్స్ వచ్చినాయి. నల్గొండ జిల్లాలో ఒపీనియన్ ఉంది, ఈ కరీంనగర్ లో ఇది ఉంది, ఖమ్మంలో ఈ ఒపీనియన్ ఉంది, ఆదిలాబాద్ లో ఒపీనియన్ ఉంది. అయినా
ఈరోజు జిల్లాల యొక్క ఒక జిల్లాల విభజన చేసినప్పుడు కొంత కొలమానాలు వాటి ఏది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా రాష్ట్రాల జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా కొన్ని కొలమానాలు పెట్టుకున్నారు. ఈ రోజు కూడా అదే పద్ధతి. ఈ రోజు ఒక సాంకేతిక లేదు, ఒక ఇది లేదు. మనకు అధికారం ఉంది కాబట్టి అధికారం ప్రజలు ఇచ్చింది కాబట్టి. గంట గారు మీకు కూడా తెలుసా సంగతి, ప్రొసీజర్లో భాగంగా దాదాపు నెల 15 రోజుల కిందట ఆర్డీఓ స్థాయి ఆఫీసులో లేదా మొత్తం నోటిఫికేషన్ ఇచ్చి ప్రజాప్రాయ సేకరణ జరిగింది. దాంట్లో ప్రజలు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు, స్వచ్ఛంద సంస్థలు వచ్చాయి, ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైతే చెప్పారు అందరికీ అవకాశం ఇచ్చాము. అది పద్ధతి కాదు. ఆ పద్ధతి ఇప్పుడు ఆ విధంగా ఒక్కొక్క ప్రొసీజర్ ఒక్కొక్క పద్ధతి పూర్తి చేస్తే తంతటైతే అది పిఓకేలో మనం సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా మేము కూడా సర్జికల్ స్ట్రైక్ చేయగలము అని చెప్పి వాళ్ళు హెచ్చరించారు. పైగా మొత్తం బార్డర్ల పరిస్థితి కూడా ఒక గంభీరంగా ఉంది. నిన్న హోంమంత్రి కూడా సమీక్షించారు. ఉగ్రవాదులు ప్రతీకార దాడులు తీసుకునే అవకాశం ఉందన్నట్టు ఒక హెచ్చరిక కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో రమణారెడ్డి గారు ఎట్లా చూస్తారు, ఎట్లా ఉండాలి? ముఖ్యంగా ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి కూడా డిస్కషన్, అంటే అంతర్గతంగా ఉన్నటువంటి అప్పటికే వచ్చి ఉన్నటువంటి ఉగ్రవాదులు చాలా చోట్ల ఉన్నారని ఒక ఇది ఆందోళన కూడా ఉండేది కదా. ఈరోజు మన భారతదేశం దాదాపు 120 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశంలో అంతర్గత భద్రత విషయంలో ఇప్పటికే చాలా సందర్భాల్లో మనం ఎంత సహనంతో ఓపికతో ఉన్నా కానీ మనల్ని రెచ్చగొట్టే విధంగా మన బాంబే దాడులు కావచ్చు, మన హైదరాబాద్లో చాలా చోట్ల బాంబు పేలు ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ సందర్భంలో మనం ఎంత మన భారతదేశం బార్డర్ వెంబడి సహనంతో మన సైనికులను మన స్థావరాల దగ్గరికి వచ్చి మనం పేల్చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత మనం నిన్న వెళ్ళి ఆపరేషన్ చేయాలి. నిన్న పాకిస్తాన్ క్యాబినెట్ అత్యవసర సమావేశం పెట్టుకొని మేము కూడా చేయగలం అనేటువంటి ఒక సవాలు విసిరిందంటే వాళ్ళు డెఫినెట్గా ఎక్కడో దగ్గర రెచ్చగొట్టేటువంటి ధోరణి పూనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్న భారతదేశానికి మన రక్షణ శాఖ హోమ్ మినిస్టర్ చెప్పినటువంటిది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని. జాగ్రత్తగా ఉండడంతో పాటు అంతర్గతంగా ఉండేటువంటి సమస్య ఒకటైతే మళ్ళీ బార్డర్లో కూడా సమస్య ఉంటుంది. కాబట్టి ఈరోజు భారత జాతి మొత్తం కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి చర్యను సమర్థిస్తూ ఇది ఒకసారి తగినటువంటి బుద్ధి చెప్పేటండి. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా అందరి యొక్క సహకారాన్ని కూడా కూడగట్టే ప్రయత్నంలో ప్రభుత్వం సఫలీకృతం అవుతుంది. ఏది ఏమైనా ఈరోజు మన దేశంలో డెఫినెట్గా ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే శత్రువుని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు పండుగ వాతావరణం మొత్తం భారతదేశ సౌత్ ఇండియాలో కూడా అందరికీ ఉంది. ఈ పరిస్థితులలో మరి ఖచ్చితంగా మనం ఎక్కడ ప్రౌఢులకు కూడా ఏమైనా అనుమానం వచ్చినా మన బాంబేలో ఒక పిల్లలు చూసి చెప్పారు, ఇక్కడ 4-5 అన్వాంటెడ్ ఫెలోస్ తిరుగుతారు, అలర్ట్ చేశారు. అట్లాంటి అవకాశాలు నిన్న ఒక మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఒక లెక్చరర్ ఒక ప్రవీణ్ కుమార్ అనేటువంటి అతను పోస్ట్ చేశాడు, మా కాలేజీలో ఈ ఐసీఎస్ సంబంధించినటువంటి ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయని చెప్పినప్పుడు ఆయన పోస్ట్ చేసినటువంటి కొన్ని గంటల్లోనే అతను యాక్సిడెంటల్గా చనిపోవడం. అంటే నిజంగా దీని మీద కూడా సమగ్రంగా ఉండాలి. ఈరోజు ఇది ఒక మతానికి సంబంధించిందో ఒక కులానికి సంబంధించింది, ఇది భారత జాతికి సంబంధించింది. ఈరోజు ఒక అపవాదు కూడా ఉంది. ఈరోజు అందరూ కూడా ఇలాంటి క్లిష్ట సమయంలో ముక్త కంఠంతో భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు ఈ విషయాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇలాంటి అనుమానాలు ఎక్కడైనా కనబడ్డా ఎలాంటి చేసినా మరి పౌరులందరూ కూడా సంబంధిత పోలీస్ శాఖకు కానీ ఇట్లాంటి వాళ్ళకి తెలియజేసి ఇది ఎలాంటిది జరగకుండా చూసుకున్నట్టయితే తప్పకుండా మనం అందరం కూడా సమర్థవంతంగా దీన్ని తీవ్రవాదాన్ని తిరిపికొట్టేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి విషయంలో కూడా సహకారం అందించే విధంగా ముందుకు అండగా ఉండాల్సిన అవసరం జయలలిత గారు. ఇప్పుడు పాకిస్తాన్కు ఇండియాకు డిఫరెన్స్ ఏంటంటే ఇండియా సంపూర్ణమైన ప్రజా సంస్థ దేశంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రజాస్వామిక పద్ధతిలో నిర్ణయం తీసుకుంటాం. మొదటి మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా చూడండి, ఏ ప్రధానమంత్రి ఏదైనా చర్య తీసుకురా, నిన్నటి మోడీ దాకా కూడా మోడీ గారు తిరిగి విదేశాలకు వచ్చిన తర్వాత నిజంగా అనుకుంటారంటే ఆవేశపూరితంగా అంటే వెరీ నెక్స్ట్ డేని అటాక్ చేయొచ్చు మనం, కానీ సమయం పాటిస్తూ పరి విధాల్లో మరి ఆలోచిస్తూ ప్రతిపక్షాల వారితో కూడా మాట్లాడి అన్నింటినీ తీసుకొని ఒక మాట తీసుకున్నారు. ప్రతిపక్షాల వారితో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ యాక్షన్ కరెక్ట్ అనుకుంటే మరి తీసుకోండి, మాకు సంపూర్ణమైన మద్దతు ఉంటుందని. పాకిస్తాన్లో అట్టుండదు, అంతా మిలిటరీ రూలర్. అది పేరుకి ప్రజాస్వామికమైన వాడు మిలిటరీ వాడు ఈయన పెట్టాలంటే ప్రధాని పెడితే తీసి పడేస్తారు. ఒక నెల రోజుల కిందట ఎప్పుడో ఆ మధ్య ఒక న్యూస్ ఐటమ్ చదివామండి,
మిలిటరీ నవాజ్ షరీఫ్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి. సో అటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కానీ ఒక నియంత్రణ కానీ ఒక డిసిప్లిన్ కానీ లేని దేశం ఒకటైతేనంటే ఒక ప్రజాస్వామిక పద్ధతిలో మనం ప్రతిసారి గవర్నమెంట్లని ఎన్నుకోని లేదా ప్రతిదాని లేదా ప్రజాస్వామిక పద్ధతిలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకునే దేశం మనది. సో ఇటువంటి తరంలో అక్కడ ఆవేశాలకు లోన్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రెండవది కల్చరల్లీ మనం ఇటువంటి చర్యలు చేయాలంటే ఇప్పుడు మేము కూడా సర్జికల్ స్ట్రైక్ ఎవరి మీద చేస్తాం సర్జికల్ స్ట్రైక్స్ మాది సొసైటీలో ఏమవుతుంది ఇప్పుడు కాశ్మీర్లో లేదా మీరు రెచ్చగొట్టారు అక్కడ అశాంతి ఉంది. కల్చరల్లీ ఇండియన్స్ ఎవరన్నా వచ్చి మీ దగ్గర ఏమైనా గూఢచర్యం లాంటివి చేయాలి తర్వాత ఇటువంటివి చేయాలంటే లేదా ఈజీగా లేదా మన యొక్క ముఖ కవులకు వాటిని ఐడెంటిఫై అవుతాం. కానీ ఇండియా కాస్మోపాలిటన్ కంట్రీ ఇక్కడ అన్ని జాతుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈజీగా మిక్స్ అవుతారు కాబట్టి ఐడెంటిఫై చేయడం. అందుకని ఏంటంటే మన యొక్క మెట్రో సిటీస్లో ప్రత్యేకంగా మెట్రో సిటీస్ని వారు చేశారు హోంమంత్రి గారిని. ఎందుకంటే మెట్రో సిటీలో ఇది కంబైన్డ్ కల్చర్ ఉంది మనం ఐడెంటిఫికేషన్ కష్టమవుతుంది. ఈనాడు హైదరాబాద్లో కూడా మనం చూసాం అన్ఎక్స్పెక్టెడ్గా 2 ఉగ్రవాదులు దొరికినాడు 3 ఉగ్రవాదులు అంటే ఆ సొసైటీలో మిక్స్ కావడం వలన వీళ్ళు ఏమవుతుందంటే ఐడెంటిఫికేషన్ తక్కువ ఉండి మన ఇబ్బంది మనకుంది. కాబట్టి హోంమంత్రి గారు ఏమైనా చెప్పింది నిజంగా ఈనాడు మనం సమాజం మీద ఒక నైతిక బాధ్యత ఉంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య మీద ప్రతి ఒక్క పౌరుడు తనకు సైనికుడుగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఇందాక గంట గారు చెప్పినట్టు లేదా ఏదైనా అనుమాన పరిస్థితిలో కార్యక్రమాలు జరిగితే వాటి లేదా ఇమ్మీడియట్గా లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని రావడం మనం ఒక వాచ్ లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈనాడు. మనం క్రిటికల్ పీరియడ్లో పోతున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళు మేము దెబ్బతిన్నాం అనుకునేది అంతర్జాతీయంగా ఒకటి ఏంటంటే వాళ్ళని మనం బలహీనం చేశాము. దీని తర్వాత మొత్తం ప్రపంచ దేశాలందరితో కలిసి డిప్లొమాటిక్గా బలహీనం చేశాము. రెండవది మన సైనిక శక్తిని చూపించడానికి సంయమనం పాటించాము. మేము తలుచుకుంటున్నట్టు మేము ఏం చేస్తాం చూడని చెప్పి గతంలో కార్గిల్ వార్ అయినప్పుడు కానీ సియాచిన్ అయినప్పుడు కానీ ఆల్మోస్ట్ ఆల్ లాహోర్ని మనం క్యాప్చర్ చేస్తే మనం అడిగారు కూడా అప్పుడు మేమంతా ఎంపీలు ఉన్నాం కొట్టేస్తామన్నప్పుడు మనం ఏంటంటే అంతర్జాతీయ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి భూమి మనకొద్దు మన రక్షణ మనం ఉందామని వాళ్ళ పారదలంగా ఉంటుంది. సైన్ పాటించాం. నవాజ్ షరీఫ్ పరిగెత్తాడు అమెరికా పరిగెత్తి కాళ్ళ మీద పడి దండం పెట్టండి మనం మొత్తం పాకిస్తాన్ కొట్టేస్తారంటే అప్పుడు మనం ఒక సంజాతకు వచ్చే చేస్తాం. అటువంటి పరిస్థితులు లేదా మనమంతా కూడా సంయమనం ఈనాడేదా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇటు బార్డర్లోనూ ఇటు తర్వాత అంతర్గతంగా కూడా ఉంది. ప్రతి పౌరుడు కూడా ఉండవలసిన అవసరం. చాలా సంతోషం. అన్ని పార్టీలు కూడాను కేంద్ర ప్రభుత్వానికి మోదీ గారి యొక్క నాయకత్వానికి నిర్ణయాలకు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఇది ఒక్క ఇన్సిడెంట్తోని మొత్తం ఇది క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతలేదు. గండగారు చెప్పినట్టు పిచ్చోని చేతిలో రాయి పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. మొత్తంగా ఫైనాన్షియల్గా మొత్తంగా కూడా కొలాప్స్ అయినటువంటి దేశం. విదేశాల మద్దతుతో పర్టికులర్గా చైనా మొన్నటి వరకు అమెరికా మద్దతుతో నెట్టుకు వస్తున్నటువంటి దేశం కేవలం ప్రొడక్షన్ చేయడమే వాళ్ళ పని, ఆ యొక్క ఉగ్రవాదం తయారు చేయడమే ఒక లక్ష్యంగా ఉన్నటువంటి ఒక దేశం యొక్క పని. ఎప్పుడు కూడాను వారి యొక్క గుణాన్ని మార్చుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దేశం అందరం కూడాను అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైనా ఏదైనా జరగచ్చు, వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు, గుజరాత్ నుంచి రావచ్చు, లేకుంటే పైన నుంచి రావచ్చు, బాంబేలో వచ్చినట్టు ఈవెన్ హైదరాబాద్లో కూడాను అనేక సందర్భాల్లో అనుమానాలు వచ్చినటువంటి ఒక సందర్భం వచ్చింది. సినీ పేరు మీద ఈ యొక్క రాష్ట్రంలో, మదర్సాల పేరు మీద ఈ రాష్ట్రంలో, పహాడీ షరీఫ్ ఓల్డ్ సిటీ మొత్తం ఆ ప్రాంతంలో కార్డన్ సర్చ్ చేసినట్టయితే డెఫినెట్ గా ఇంకా బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ యొక్క జేఎల్ గా పనిచేసేటువంటి ప్రవీణ్ అబ్బాయి ఆ మామూలు విషయం కాదు, చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఆయన మాట్లాడినటువంటి చెప్పినటువంటి ఒక మరుక్షణమే నెక్స్ట్ డేనే చనిపోవడం అంటే అది యాక్సిడెంట్ కాదు, తప్పనిసరిగా మర్డర్ కావచ్చు అనే అనుమానం వస్తూ ఉన్నది. ఇది చాలా బాధతో చెప్పినటువంటి ఒక మాటలు ఆయన పేపర్ మీద పెట్టి ఆయన బయటికి రావడం జరిగింది. ఇది వాస్తవం కావచ్చు. కాబట్టి ఇటువంటి ఒక పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం కూడాను అప్రమత్తంగా ఉన్నది. వారందరినీ కూడా మనమందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, తర్వాత జగన్నాథం గారు, గంటా వెంకటరామరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ ఏప్రిల్ మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.